యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. భలే గెలిచింది కదా. పోటీ నుంచి బయటకు వచ్చేస్తుంది అనుకున్నా. ఏమైనా ఇవిడ గ్రేట్ కదా. అవును. ఏంటి మామా, ప్రతి ఇయర్ పోటీలో గెలిచి మన కాలనీకి హీరో అయ్యావు. ఇప్పుడు అదే పోటీలో కేవలం ఒక ఆడదాంతో ఓడిపోయి నువ్వు జీరో అయిపోయావు. చ సూపర్ అమ్మ, మీరు ఆడవాళ్ళు ఎందులో తక్కువ కాదని, ఎవరికంటే తక్కువ కాదని నిరూపించావు. అసలు నువ్వు ఈ పోటీలో పాల్గొంటాను, నా పేరు ఎందుకు తీసుకోరు అన్నట్లు మాట్లాడితే పొగరనుకున్నావు. కాలికి గాయమైనప్పుడు సాయం వద్దు అంటే నువ్వు మొండిదాని అనుకున్నావు. అది మొండితనం కాదండి, గుండె బలం. ఆ బలమే ఇప్పుడు ఆమెను గెలిపించింది. ఇలాంటి పోటీలో జనరల్గా లేడీస్ పార్టిసిపేట్ చేయరు, కానీ మీరు పోటీ చేశారు. కారణం ఏమన్నా ఉందమ్మా? దేవుడికి కూడా తల వంచని వాడు పరిస్థితులకి తల వంచి తీరాలి, అదే కారణం. ఇప్పుడు మన కార్పొరేటర్ గారు పోటీలో గెలిచిన గుండమ్మ గారికి ప్రైజ్ మనీ బహుకరిస్తారు. అమ్మా, పోటీలో గెలిచావు కాబట్టి మన కాలనీ గురించి, ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్న మన కమిటీ గురించి ఈ ఆనందంలో 4 మాటలు చెప్పమ్మా. సార్ క్షమించాలి, నాకు అర్జెంట్ పనుంది, నేను వెళ్ళాలి, ఏమనుకోకండి సార్. థ్యాంక్ యూ. నువ్వెందుకు చీ అంటున్నావు? నేను కదా అనాలి నిన్ను. దరిద్ర గొట్టు నోరున్న నిన్ను పక్కన పెట్టుకొని తిరుగుతున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకున్నా తప్పులేదు. నువ్వు ప్రతి విషయంలో గుండమ్మ మీద ఓడిపోవటం, నన్ను తిట్టడం నీకు అలవాటైపోయింది లోకి. గుండమ్మ గెలవాల్సింది పోటీలో కాదు, ఇంట్లో అత్తయ్యతో. అత్తయ్య గారు చేసిన ఛాలెంజ్లో. చేతికొచ్చిన డబ్బులు ఇంటికి చేరాలి కదా. ఇలాంటిదేదో జరుగుతుందని ముందుగానే నా ఏర్పాట్లలో నేనున్నాను. పద. చూసావా, పోటీలో గెలిచేసి 25,000 పట్టుకొని బయలుదేరింది ఇల్లాలు. దాని మొహలో ఆనందం చూసావా? ఛాలెంజ్లో గెలవడానికి కావలసిన 25,000 సంపాదించింది కదా. దాని ఆనందం మరో నిమిషంలో ఆవిరైపోతుందని మనకి తెలుసు, దానికి తెలీదు. పాపం. ఆటో 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 ఆటో. అయ్యో, ఇప్పటికే టైం అయిపోయింది. ఇప్పటికే అత్తయ్య గారు నేను ఛాలెంజ్లో ఓడిపోతే తిట్టి నన్ను బయటకు పంపించేయాలని చూస్తూ ఉంటారు. కానీ నేను ఓడిపోవడం లేదత్తయ్య, గెలుస్తున్నాను, గెలుస్తాను.
మేడం టైం ఎంత అయింది మేడం? అయ్యో నా చేతికి వాచ్ లేదమ్మా. ఎస్ దొంగ దొంగ ఎవరైనా పట్టుకోండి. దొంగ 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 ఎవరైనా పట్టుకోండి. ఆగు. ఆగు. చూడు, నీకు ఒక పార్టీని చూపిస్తా. దాని చేతిలో 25,000 రూపాయలున్న ఒక బ్యాగ్ ఉంటుంది. అది కొట్టేసి మీకు ఇవ్వాలా మేడం? కాదు, తీసుకొని పారిపో, పండగ చేసుకో. ఎదిగో ఈ మనీ తీసుకుని దాని దగ్గర బ్యాగ్ కొట్టేసే. ఆహా, కొట్టేసిన డబ్బులు నాకే ఇచ్చి కొట్టేయడానికి డబ్బులు ఇచ్చి ఇలాంటి బంపర్ ఆఫర్ నా జీవితంలో చూడలేదు మేడం. పాట ఎవరో చూపించాడు మేడం. ఎవరైనా పట్టుకోండి. అయ్యో నా డబ్బులు తీసుకొని పారిపోతున్నాడు. ఆగరా. అయ్యో ఆ డబ్బులు తీసుకొని వెళ్ళొద్దురా. వాటిపైన నా జీవితం ఆధారపడింది. ఆగరా. ఆగు. హే గుండమ్మ, ఏంటి రోడ్డు కట్టంగా పరిగెడుతున్నావు? అదంతా తర్వాత చెప్తాను. ముందు ఆ దొంగను పట్టుకోండి. నా డబ్బులు తీసుకొని పారిపోతున్నాడు. ఆగరా. వాడిని పట్టుకోండి. రే ఆగరా. రే బ్యాగ్ ఎవరా? పట్టుకోండి. రే మర్యాదగా బ్యాగ్ ఇవ్వు. ఇవ్వను. దగ్గర రావద్దు. దగ్గర రావద్దు. కళ్ళలో ఇసుక పడినట్టుంది. నేను ఊదుతాను. రండి. నేను ఊదుతానండి. ఇటు చూడండి.
పోయిందా? ఎక్కడే వాడు? అతను పారిపోయాడండి. మీకు పర్వాలేదు కదా? సరే కానీ డబ్బులేంటి గుండమ్మా? 25,000 రూపాయలండి. నా కష్టం. 25,000? ఈ రోజు అత్తయ్య గారితో చెప్పినట్టు 25,000 రూపాయలు ఇవ్వాలి కదా. ఎలా అని ఆలోచిస్తుంటే ఒక అవకాశం ఎదురొచ్చిందండి. నా కష్టంతో పోటీలో గెలిచాను. ఛాలెంజ్ లో గెలవడం అటుంచితే నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోనక్కర్లేదన్న ఆనందంలో ఉంటే వాడెవడో వచ్చి డబ్బుల్ని పట్టుకుపోయాడండి. ఇప్పుడు నేనేం చేయాలి? ఎందుకు నాకేలా జరుగుతుంది? ఇదంతా నా తలరాతరా? ఆగు. ఖచ్చితంగా ఇది నీ తలరాతేని, కానీ ఆ దేవుడు రాసింది కాదు, ఈ లోకేశ్వరి రాసింది. ఇక ఇది ఇంటికి వెళ్ళడం ఖాయం. ఛాలెంజ్ లో ఓడిపోయానని తలదించుకోవడం ఖాయం. తిట్టాల్సినవన్నీ తిట్టి దాన్ని అత్తయ్య ఇంట్లోంచి గెంటేయడం ఖాయం. ఏడోకు. సరే పద ఇంటికి వెళ్దాం. ఎలా అండి? ఎలా? ఇప్పుడు ఇంటికి వచ్చి అత్తయ్య గారితో నేనేం చెప్పను? అలా ఇక్కడే ఉండిపోతావా ఏంటి? ఏదో చేద్దాం పద. పద. అయ్యో అది కాదండి. పద అని చెప్తున్నాం కదా, పద. గుణం ఆగు. మా అమ్మతో చేసిన ఛాలెంజ్లో గెలవడానికి మా ఎవ్వరి సాయం ఆశించకుండా సాధ్యమైనంత వరకు కష్టపడ్డాం, కానీ ఫలితాన్ని అందుకోలేకపోయాం. రాతండి. నీ రాతని మార్చుకునే అవకాశం వస్తే మార్చుకుంటావా? అంటే నేను నీకు 25,000 ఇస్తాను. బస్తాల పోటీల్లో గెలిచి సంపాదించిన డబ్బులని చెప్పి మా అమ్మకిచ్చేసాయి. అత్తయ్య గారిని మోసం చేయమంటారా? నిన్ను నువ్వు కాపాడుకో అంటున్నాను. ఎందుకు? ఎందుకంటే ఈ ఛాలెంజ్లో నువ్వు ఓడిపోతే ఈ ఇల్లు వదిలి నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోవాలి. మర్చిపోయావా? అంటే నేను ఇల్లు వదిలి మిమ్మల్ని వదిలి వెళ్ళడం మీకు ఇష్టం లేదు, అందుకే సహాయం చేస్తాను అంటున్నారా? అలా ఏం కాదు, ఒక ఫ్రెండ్గా సాయం చే. నాకు ఫ్రెండ్గా సహాయం వద్దు, భార్యగా ప్రేమ కావాలి. మీ ప్రేమ కావాలి. అర్థమైందండి. పదండి. అదిగో గుండమ్మ వచ్చేస్తుంది. అబ్బాయి రా. వదినా. అమ్మా గుండమ్మా. గుండమ్మా. వదినా. వదినా, మీరు పోటీలో గెలిచే ఉంటారు. ఆ డబ్బులు మా అమ్మకి ఇచ్చేసే వదినా. ఏంటి గుండమ్మ సైలెంట్ గా ఉన్నావు? కొంపదీసి పోటీలో ఓడిపోయావా ఏంటి? పోటీల్లో ఓడిపోలేదు, గెలిచింది. కానీ డబ్బులు పోగొట్టుకుంది. పోగొట్టుకోవడం ఏంటమ్మా?
నేను గెలిచిన ప్రైజ్ మనీ తీసుకుని వస్తుంటే ఎవరో దొంగొచ్చి నా దగ్గరున్న బ్యాగ్ని లాక్కొని వెళ్ళిపోయాడు తాతయ్య. ఎవడమ్మా దుర్మార్గుడు? పట్టుకొని 4 వాయించలేకపోయావా? పట్టుకుందామని ప్రయత్నం చేశాను మామయ్య గారు, కానీ ఫలితం లేకుండా పోయింది. వాడిని పట్టుకోబోతూ నా కారుకి గుండమ్మ అడ్డుపడితే తీసుకొచ్చాను. అయ్యో పాపం. ఇది పోటీలో గెలవడం బాగుంది, డబ్బుల్ని దొంగెత్తుకుపోవడం మరీ బాగుంది. మరి నాతో చేసిన ఛాలెంజ్ మాటేంటి? ఇంకా 5 నిమిషాలే ఉంది. కామాక్షి, ఏంటి అలా మాట్లాడతా? తను కష్టపడి డబ్బులు సంపాదించింది, కానీ ఏం జరిగిందో నువ్వే విన్నావు కదా. వింటే అది డబ్బులు పోగొట్టుకోవడం అనేది దాని అసమర్థత. మరి నన్నేం చేయమంటారు? గుండమ్మ అసమర్థురాలు కాదమ్మా, అమాయకురాలు. అందుకే అందరూ దాన్ని ఈజీగా మోసం చేయగలుగుతున్నారు. అందరి విషయం నాకు తెలీదు. నేనే మీ మనవరాల్ని మోసం చేయలేదు. మీ అందరి ముందుగా నాతో ఛాలెంజ్ చేసింది, దాని గురించి అడుగుతున్నాను. కామాక్షి, పంతాలుంటే ఈ 4 గోడల మధ్య చూసుకోవాలి, అంతేగాని ఇలా ఇంటి కోడల్ని చిన్న కారణానికి బయటికి పంపిస్తే నలుగురు నవ్వుతారే. ఆహా, తప్పు చేసింది చాలక అత్తగారిని ఎదిరించి తొడగొట్టి ఛాలెంజ్ చేసిన కోడల్ని చూసి ఎవరు నవ్వరా? గుండమ్మ చేసిన తప్పేనమ్మా, కానీ ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది కదా. దానికొకటే సొల్యూషన్. అయితే 25,000 నా చేతిలో పెట్టి దాని మాట నిలబెట్టుకోవడం, లేదా ఛాలెంజ్లో ఓడిపోయాను అని ఒప్పుకుని ఇంట్లోంచి బయటికి నడవడం. ఏంటి బయటికి వెళ్ళేది? నువ్వు మనిషివా పశువా? ఎంతమంది మేము చెప్తుంటే అర్థం కావట్లేదా నీకో? ఆగబాయ్, కొంచెం ఆగబాయ్. ఏంటండి మీదకొస్తున్నారు? కొడతారా? చంపుతారా? చంపేయండి. దానికి ముందు ఒక్కసారి దాన్ని గడప దాటమనండి. అది గడప దాటిన తర్వాత నన్ను చంపితే అత్త చచ్చింది అని శవాన్ని చూడ్డానికి వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ మీ కోడల్ని తెచ్చి పెట్టుకోండి. అత్తయ్య, అంత మాట అనొద్దు. నేను మీతో చేసిన ఛాలెంజ్లో ఓడిపోయాను. నా గురించి ఎవరు గొడవలు పడొద్దు. కోడలుగా మీ ఇంటికొచ్చిన కన్న బిడ్డలా చూసుకున్నారు. మీ అందరి ప్రేమను పొందే అదృష్టం నాకు ఇంతవరకు రాసి పెట్టుంది అని అనుకుంటాను. తాతయ్య, అత్తయ్య గారు నా మీద పంతం పట్టి బయటికి పంపించడం లేదు. నేనే ఛాలెంజ్ చేశాను. ఛాలెంజ్లో ఓడిపోతే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతానని నేను ఒప్పుకున్నాను. ఓడిపోయాను కాబట్టి ఇక నేనే తప్పుకుంటాను. అమ్మా, గుండమ్మా, దయచేసి అత్తయ్య గారిని ఎవరు కష్టపెట్టొద్దు.
ఆ బాధ చూసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. గుండమ్మ